వికారాబాద్ జిల్లాలో 9 రోజుల పాటు ఘనంగా జరిగిన వినాయక మహోత్సవాల అనంతరం ఈ రోజు అనగా 9వ రోజు విగ్రహాల నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరుగుతోందని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో దాదాపు 850 విగ్రహాలు నిమజ్జనం చేయనున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తాండూరులో 5వ రోజు నిమజ్జనం సందర్భంగా దాదాపు 250 విగ్రహాలను కోకట్ సమీపంలోని వాగులో ప్రశాంతంగా నిమజ్జనం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ మొత్తం 280 విగ్రహాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయగా ముఖ్య ప్రదేశాల్లో సీసీ కెమెరాలు కూడా అమర్చినట్లు ఎస్పీ వివరించారు. వికారాబాద్ పట్టణంలో ఎబ్బానూర్, కొంపల్లి, శివారెడ్డిపేట్ చెరువులు, పరిగిలో లక్ష్మణాపురం ప్రాజెక్టు, తాండూరులో కోకట్ వాగు నిమజ్జన కేంద్రాలుగా గుర్తించారు. ఈ కార్యక్రమం కోసం 1100 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకి వినియోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉన్నందున ఉదయం నుండే నిమజ్జనాలు ప్రారంభించి రాత్రి 11 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే నిమజ్జనాల్లో డీజే వినియోగం నిషేధమని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హెచ్చరించారు. దాదాపు 2800 విగ్రహాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విగ్రహం కూడా మనము జియో ట్యాగ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఎక్కడైతే విగ్రహాలు పెడుతున్నారో ఆ ప్లేసెస్ లో అంతా కూడా వాళ్ళు మెయిన్ గా పెద్ద విగ్రహాలు అన్ని చోట్ల కూడా కెమెరాస్ పెట్టాలని చెప్పి వాళ్ళకు నిర్దేశించడం జరిగింది. సో ఇదే కాకుండా గత మనకు 9 రోజులుగా ఎక్కడ కూడా ఎక్కువ సౌండ్ వాల్యూమ్స్ ఎక్కువగా లేకుండా ప్రజలు డిస్టర్బ్ కాకుండా నైట్ 10 o'clock లోపలే ఇవేమన్నా భక్తి పాటలు ఉన్నా కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సోఫార్ గత 9 రోజుల నుంచి మనకు ఈ నిమజ్జనం కానీ పండుగ రోజు కానీ అంతా చాలా ప్రశాంతంగా గడిచిపోయింది. మనకు తాండూరులో 5వ రోజు నిమజ్జనం ఉంటుంది. ఆ రోజు కూడా ప్రశాంతంగా పోయిన ఆదివారం కూడా మంచిగా ఒక 250 విగ్రహాలు మనకు కోకట్ వాగు ఆ ప్రాంతంలో నిమజ్జనం చేయడం జరిగింది. ఈ రోజు మనకు 9వ రోజు వికారాబాద్ పట్టణము ప్లస్ పరిగి పట్టణము ప్లస్ ఇంకా మనకు కొడంగల్ అండ్ మిగిలిన తాండూరు గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున మనకు నిమజ్జనం ఉంది. ఈ నిమజ్జనంలో దాదాపు ఈ రోజు మనకు 850 విగ్రహాలు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, టౌన్స్ నుంచి కూడా మనకు నిమజ్జనానికి వెళ్తుంది. వికారాబాద్ టౌన్కి వచ్చేప్పటికి మనకు ఎబ్బనూరు, కొంపల్లి చెరువులు, శివారెడ్డిపేట చెరువుల్లో నిమజ్జనం ఉంటుంది. అండ్ పరిగి వచ్చేప్పటికి లక్నాపూర్ చెరువులో నిమజ్జనం ఉంటుంది. అన్ని చోట్ల కూడా మా సిబ్బంది మొత్తం కూడా మనకు ఒక 1100 మంది ఈరోజు సిబ్బంది మనకి ఏదైతే హైదరాబాద్ బందోబస్తు పోగా మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క విగ్రహం దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర మనం ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఉండేట్టు వాటిని చెరువు వరకు తీసుకెళ్లి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా ఆ విగ్రహం బట్టి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. సో ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఈ నిమజ్జనం అనేది అర్లీగా స్టార్ట్ చేయండి. సో దట్ పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఈ నిమజ్జనంలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి లేట్ అయిందంటే వాళ్ళకు కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి అదొకటి. ప్లస్ ఎవరు కూడా డీజేలు నిషేధమని ఫస్ట్ నుంచి కూడా చెప్పాము. 9 రోజులు కూడా ఎవరు పెట్టలేదు. బట్ ఈ రోజు కూడా ఎవరు కూడా దాన్ని వైలేట్ చేయదు. అటువంటి వైలేట్ చేసి ఏదన్నా గొడవకు ఎక్కడన్నా పోయినట్టే తప్పకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఈ గణేష్ పండుగ అందరం కూడా మంచి ఆనందంతో జరుపుకొని ఈ రోజు నిమజ్జనం చేయాలని చెప్పేసి వికారాబాద్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా డైల్ 100 డైల్ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్ గా మీకు ఏ సమస్య ఉన్నా కూడా పోలీసు వారు అక్కడికి వస్తారు. దయచేసి అర్లీగా ఒక మధ్యాహ్నం తర్వాత 2, 3, 4 లోపల మనము ఈ నిమజ్జనము స్టార్ట్ చేసినట్లయితే నైట్ మనం 11, 12 లోపల దీన్ని కంప్లీట్ చేసేయాలనుకుంటుంది. ఇది అందరికీ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను.